విషయం గురించి మాట్లాడుకుంటే 3 పార్టీలు కలిసి ఒక పార్టీని ఓడించాలనుకుంటున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. కానీ ఒక 3 పార్టీలు కలిసినప్పుడు అంటే ఈ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే చంద్రబాబు గారు సీఎం అన్నట్టుగా మనం అనుకుంటే, అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అనుకుంటే, వీళ్ళిద్దరిలో అవకాశాలు ఎక్కువ ఎవరికి ఉన్నాయి? ఇద్దరి జాతకాలు చూసిన వారు మీరు, ఇద్దరి జాతకాలతో పోలిస్తే అవకాశాలు ఎక్కువ ఎవరికి ఉన్నాయి అనుకోవచ్చు సీఎం అయ్యేది? ఇప్పుడు మీరు అడిగిన దానికమ్మా ఇక్కడ 3 పార్టీలు కలిసి ఒక పార్టీని ఇది చెయ్యాలి అని అనుకుంటున్నారని మీరు అంటున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు ఆ మాట నన్ను అడిగిన ప్రశ్నలో. అయితే తల్లి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతక ప్రకారముగా చూసినప్పుడు ఆయన గతములో దేదీప్యమానముగా ముందుకు వెళ్ళి చేసినటువంటి మహనీయుడే ఆయన. చంద్రబాబు గారిని నేను ఎప్పుడు కూడా మేము జాతక ప్రకారంగా ఒకటి, వ్యక్తిపరంగా ఒకటి, 2 చూస్తాం. ఎవరినైనా కూడా ఎవరైనా రాజకీయాలలో మంచి చెయ్యాలి, ప్రజలకు తనదైన శైలిలో ముద్ర వేసుకోవాలి అనేటువంటి భావనతోనే వస్తారు. అంతే కదమ్మా, ఎవరొచ్చినా కూడా. అయితే నాకు తెలిసినంత వరకు చంద్రబాబు గారిది ఏమిటి అంటే, పదవిలో ఉన్నప్పుడు ఒక రకము అని, పదవిలో లేనప్పుడు ఒక రకము అనేటువంటిది ఉండదు. ఎప్పుడూ ఆయన ప్రతిపక్ష హోదాలో ఉంటే కూడా ఏదో సీఎంగా ఉన్నాడు అనేటువంటి భావనే వస్తూ ఉంటుంది చూస్తే. ఆ ముఖంలో ఏమాత్రము తేడా అని కానీ ఇంకోటి కానీ ఉండదు. ఆ సెక్యూరిటీ కావచ్చు, ఆయన వచ్చేటువంటి విధానము కావచ్చు, ఆయన పోకడ, ఆయన నడక, ఆయన విధానము చూసినప్పుడు అలా ఉంటుంది. కాబట్టి ఆయన ఆల్రెడీ ఒక 3 సార్లు 4 సార్లు చేసినాడు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నాడు. ఎంతోమంది సీఎంల దగ్గర ఆయన చేసినటువంటి ఇది ఉన్నది. ఎవరు అవునన్నా కాదన్నా గత సీఎంలు ఎంతోమందిని చూసినారు ఆయన అసెంబ్లీలో. ఆయన వాణి ఆయన వినిపించి చేసినటువంటిది ఒక రకంగా ఆయన జాతకం మహాద్భుతముగానే ఉన్నది. అందరు ఏమనుకుంటారు అంటే, ఏదో వయసు అయిపోయింది కదా ఏముంది అనేటువంటి భావనతో అనుకుంటారు. కాదు, 2000 సంవత్సరములో ఎలా అయితే ఉన్నాడో ఆయన విజన్ 2020 అని అనుకున్న నాడు ఇవాళకి అలాగే ఉన్నాడు. ఆయన ఏమీ ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలి అని ఎవరైనా మేము కోరుకుంటాం మామూలుగా. ఇక జగన్మోహన్ రెడ్డి గారి జాతకం వచ్చేటప్పటికీ ఆయన యొక్క గ్రహాలు అవి చూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అమ్మ, కొంచెము మొండి జాతకములాగా ఉంటుంది ఆయనది. అయితే సహజముగా కొంతమంది జాతకము ఇట్లా ఈ విధంగా ఉంటుంది అని విశ్లేషణ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కొంచెం భిన్నమైనటువంటి ఇవి చూపిస్తాయి. అంటే గ్రహాలు అవే కావచ్చు, మనము అందరము మనుషులమే. కానీ కొన్ని గ్రహాలు టఫ్ గ్రహాలు ఏమవుతాయి అంటే, మిళితమైనప్పుడు నువ్వా నేనా అని వాటికి అవి గ్రహాలు అనుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, ఏదైనా సరే ఏమైనా సరే అనేటువంటి ధోరణిలో, ఒకవేళ తన మాట తనే తప్ప ఇంకొకరు చెబితే వింటారు అనేటువంటిది ఎక్కడా కూడా లేని ఇది. అదొక టైపు కాబట్టి ముందుకు వెళుతూ ఉన్నారు ఆయన. ఇక్కడ ఇద్దరిని మనము కంపారిజన్ చేసినప్పుడు నేను చెప్పబోయేది ఏమిటి అంటే, ఏ పార్టీ వస్తుంది అని కదా మీరు అడిగారు. నేను చెబుతున్నది ఏమిటి అంటే, ఎక్కువ శాతము బీజేపీ అనేటువంటిది ఎప్పుడైతే అలయన్స్లో ఉందో, ఇక్కడ బీజేపీ పార్టీ ఏది వచ్చినా బీజేపీ చాలా సర్వసంతోషముగా ఉంటుంది అనేది నేను చెప్పగలుగుతా. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, ఈసారి ఏ పార్టీ గెలిచినా గతంలో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రాంతీయ పార్టీల యొక్క చేతుల్లోనే అధికారం నడిచేది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల యొక్క చేతులలో అధికారము లేదు. పైన నుంచి నడవాల్సినటువంటి ఇది మారుతూ ఉన్నది. గతములో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎప్పుడూ కూడా స్వనిర్ణయాలు తీసుకునేది. ఇప్పుడు పైనుంచి వచ్చేటువంటి నిర్ణయాలు అమలు చేయటం మాత్రమే జరుగుతుంది గాక అందువలన
బీజేపీ ఎక్కువగా సంతోషించేటువంటి విధానముగా ఉండబోతున్నది ఆంధ్రప్రదేశ్లో అనేది నేను ఉన్నదిన్నట్టు చెప్పగలుగుతాను. ఓకే, అంటే బీజేపీ ఎవరితోనైతే అలయన్స్లో ఉందో వాళ్ళకి బీజేపీ చాలా సంతోషంగా బీజేపీ చేతికి పగ్గాలు పోతాయి అంటే పగ్గాలు పోతాయి అంటే బీజేపీ నడిపించినట్టుగా వీళ్ళు నడుస్తారు అనేటువంటిది ఎక్కువ శాతం జరుగుతుంది. రేపు జరగబోయేది కూడా అదే. ఓకే, అది చెప్పగలుగుతాం తల్లి. గురుగారు ఇప్పుడు